యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేసిందన్న అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థితులకు నెట్టివేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వివిధ విభాగాలకు చెందిన పోలీస్ క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. యువత నెమ్మదిగా క్రీడలకు దూరమవుతున్నారు. క్రీడా మైదానాలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారు. దేశం కోసం ఏమైనా చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలి. యువత సరైన దశలో వెళ్లకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది అని హెచ్చరించారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. క్రీడాకారులను తయారు చేసి దేశ ప్రతిష్టను నిలబెట్టాలి. యువతను క్రీడల్లో ప్రోత్సహించండి అని పిలుపునిచ్చారు. ఈ రోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసర్లో సరస్వతి ఆలయంలో ఈ రోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టు